నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపింది. ఎవరైతే మృతుడు సాయి ఉన్నాడో తనకి ఉన్నతాధికారుల వేధింపులే ఇలా జరగడానికి కారణం అని చెప్పేసి కూడా బాధితుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి. అండ్ ప్రధానంగా మనం చూసుకుంటే ఎవరైతే మృతుడు ఉన్నాడో తన మృతదేహాన్ని తల్లిదండ్రులు చూడకముందే పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కి ఎట్లా తరలిస్తారు? అండ్ తనకి రక్తం మరకలు కూడా ఉన్నాయి. తన బాడీలో రక్తం కూడా కనిపిస్తుంది. బయటకొచ్చినట్టు, కొట్టినట్టు కూడా కనిపిస్తుంది. ఎట్లా మీరు చిత్రీకరిస్తారు దీన్ని ఆత్మహత్య అని చెప్పేసి కూడా బాధితుడి తల్లి ఆరోపిస్తున్న పరిస్థితి. అండ్ ప్రధానంగా మృతుడికి భారీ ఎత్తున ఉన్నతాధికారుల నుంచి ప్రెషర్ వల్లనే తను ఇట్లా జరిగింది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అండ్ పలుమార్లు కూడా తల్లిదండ్రులతో మాట్లాడాడు అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. బట్ ఏదేమైనా తల్లిదండ్రులు వచ్చి తన మృతదేహాన్ని చూసిన తర్వాత పోస్ట్‌మార్టంకి పంపియాలి. బట్ మేము రాకముందుకే అక్కడికి పంపించారు. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఖచ్చితంగా ఇది హత్య. ఉన్నతాధికారుల పని దీంట్లో ఉంది. ఉన్నతాధికారుల హస్తం దీంట్లో ఉంది అని చెప్పేసి కూడా బాధితుడి తల్లిదండ్రులు మాట్లాడుతున్న పరిస్థితి. ప్రధానంగా మనం చూసుకుంటే ఎవరైతే మృతుడు సాయి ఉన్నారో తను 2024 బ్యాచ్‌కి సంబంధించిన కానిస్టేబుల్. అండ్ ప్రధానంగా అక్కడికి ఒక ట్రాన్స్‌ఫర్ అంటే ఒక డెప్యుటేషన్ టైప్‌లో అక్కడికెళ్ళి విధులు నిర్వహిస్తున్న క్రమంలో తను ఒక గిరిజన యువకుడు కాబట్టి ఉన్నతాధికారులు చాలా ప్రెషర్ చేయడము అండ్ ఉన్నతాధికారులు చిన్న చూపు చూడడము, ఎక్కడ లేని పనులు తనకు చెప్పడం వల్లనే తను కుంగిపోయాడు అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి. బట్ చూడాలి పోలీసులు కేసుని ఎంతవరకు టేకప్ చేసేస్తారు అని చెప్పేసి. బట్ ప్రధానంగా మాత్రం మృతుడి తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా ఇది హత్య, ఆత్మహత్య కాదు. దీన్ని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. అది హత్య. ఉన్నతాధికారుల హస్తం దీంట్లో ఖచ్చితంగా ఉంది అని చెప్పేసి కూడా మృతుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి. అండ్ మృతదేహం కూడా గాంధీ హాస్పిటల్‌కి తరలించి అక్కడ పోస్ట్‌మార్టం కూడా చేస్తున్న పరిస్థితి. బట్ వీళ్ళు ఆరోపిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా మేము వచ్చేదాకా మాకు ఎప్పుడైతే రాత్రి 3 గంటలకి మాకు సమాచారం ఇచ్చినారో మేము ఒక గంట 2 గంటల్లో అక్కడికి వచ్చే పరిస్థితి ఉంటది. మేము వచ్చే లోపే ఇక్కడి నుంచి మృతదేహాన్ని ఎందుకు తరలించారు అండ్ దీన్ని ఖచ్చితంగా ఆత్మహత్యగా ఎందుకు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా మృతుడి తల్లిదండ్రులు అందరూ వాళ్ళ బంధువులందరూ కూడా పోలీస్ స్టేషన్ ముందు కూర్చొని ధర్నా చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. బట్ చూడాలి పోలీసులు ఏమన్నా రెస్పాండ్ అవుతారా, అక్కడ ఉన్న సిఐ గానీ ఎస్ఐ గానీ వాళ్ళ హస్తం ఏమన్నా ఉందా అని చెప్పేసి కూడా తేలుస్తారా అని చెప్పేసి కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. బట్ చూద్దాం కేసు ఎంతవరకు ట్రేస్ అవుట్ అవుతుందని. కెమెరామెన్ నరేష్తో మల్లేష్, ఆంధ్రప్రభ, హైదరాబాద్.